వనితా టీవీ వీక్షకులకి నమస్కారం. విజయదశమి శుభాకాంక్షలతో ఇది అసలు కథ కార్యక్రమానికి స్వాగతం. మన వాళ్ళు సినిమాలు తీసినప్పుడు కథల గురించి అన్వేషిస్తారు. ఆ అన్వేషణలో పురాణాలు, జానపద గాథలు, ఇతర భాషా చిత్రాలు ఏవీ వదలరు. నిజానికి సినిమా రంగం తొలినాళ్లలో పురాణాలపై చాలా ఆధారపడింది. పురాణ గాథలు అందరికీ తెలిసినవే. అవి అలాగే తీస్తే ప్రజల్ని రంజింపజేయడం ఎలా? అందువలన తెలిసిన పాత్రనే తెలియని కోణంలో చూపించడమో, లేకపోతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న వెర్షన్ల నుంచి అరువు తెచ్చుకుని నూతనాంశాలని చొప్పించడమో చేస్తారు. రావణ పాత్ర గురించి, అలా చేసిన మార్పుల గురించి ఇవాళ చెప్పుకుందాం. దసరాని మహిషాసుర మర్దనం జరిగిన పండగగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే రావణ సంహారం జరిగిన పండగగాను కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నిజానికి ఉత్తర భారతంలో విజయదశమిని రావణ సంహారంగానే ఎక్కువగా పాటిస్తారు. రామలీల జరిపి చివర్లో రావణాసురుడి దిష్టిబొమ్మని బాణాసంచాతో కాలుస్తారు. రావణ పాత్రని మన తెలుగు సినిమాల్లో ఎలా చూపించారు, ఎటువంటి మార్పులు చేశారు అని పరిశీలించడానికి 2 సినిమాల్ని ఎంచుకున్నాను. ఒకటి ఎన్టీఆర్ గారి సీతారామ కళ్యాణం, రెండోది బాపు గారి సంపూర్ణ రామాయణం. సీతారామ కళ్యాణం సినిమా రావణ పాత్రనే ప్రముఖంగా చూపిస్తుంది. నిజానికి ఈ సమాచారం అంతా వాల్మీకి రామాయణంలో లేదు. దీనికి ఆధారం టిక్కర్ గారు రాసిన నిర్వచన ఉత్తర రామాయణం. దానికి ఆధారం వాల్మీకి రాసేడని కొందరు క్లెయిమ్ చేసే ఉత్తరకాండ. నిజానికి వాల్మీకి రాసింది 6 కాండలే. కానీ దానికి ఉత్తరకాండ చేర్చి దానిలో లవకుశల కథని, రావణాసురుడి యొక్క పూర్వ వృత్తాంతాన్ని పెట్టారు. ఉషశ్రీ గారు అనువదించేటప్పుడు ఆ ఉత్తరకాండని పరిగణించలేదు. వాల్మీకి రామాయణాన్ని ఆథెంటిక్గా అనువదించిన శ్రీనివాస శిరోమణి గారు కూడా ఉత్తరకాండని తీసుకోలేదు. బ్రహ్మవరాలతో బలవంతుడైన రావణుడు కుబేరుణ్ణి ఓడించి అతని పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకుని కైలాసం మీదుగా పోతుండగా ఆ విమానం ఆగిపోయింది. సదాశివ సందర్శనానికి వెళ్లే భక్తుణ్ణి ఎవరూ ఆపలేరు. దేవదర్శనానికి ఇది సమయం కాదు. రావణుడు విమానం దిగి శివుణ్ణి చూస్తానంటే నంది పరిహసించాడు. నీది కోతి మొహం అని రావణుడంటే కూతుల చేతనే నాశనం అవుతావని అతను శాపం ఇచ్చాడు. నిర్మూలమవుతుంది. ఇక ఈ నందీశ్వరుని అనుమతి లేనిదే నీవు ఒక్క అడుగు ముందుకు వేయలేవు. చూడా సినిమాలో రావణుడు మొదటి నుంచి శివభక్తుడైనట్టుగా చూపించారు. కానీ ఉత్తరకాండలో గాని, టిక్కర్ గారి ఉత్తర రామాయణంలో గాని అలా లేదు. ఆ శంకరుడు ఎవడు? నా విమానం ఆపడానికి అతనుకున్న ప్రభావం ఎటువంటిది? కైలాసాన్ని పెళ్లగించి పారేస్తాను అంటూ రావణుడు అహంకరిస్తాడు. ఈ పేగులతో వీణ సినిమాలో కల్పించిందే. ఉత్తరకాండలో భుజాలు కైలాసం కింద ఇరుక్కుపోయాయని మాత్రమే ఉంది. ఇలా జరిగాకనే అతను శివభక్తుడయ్యాడు. నొప్పితో అతను అరిచిన కేక వలన రావణుడు అనే బిరుదుని శివుడు ప్రసాదించాడు. వత్స దశకంధర, వరగర్వంతో రావణుడు అందరినీ హింసించడంతో దేవతలు మొరపెట్టుకున్నారు. విష్ణువు లక్ష్మీదేవిని పద్మాక్షుడనే రాజు ఇంట మాతులింగి పేరుతో పుట్టమన్నాడు. అస్వతంతురాలనైన నేను నన్ను ఎలా దానం చేయగలను స్వామి? నేను అనుమతిస్తున్నానుగా. మాకందరికి ఇష్టం లేని కళ్యాణం జరగదు. దర్శించి తీరుతాను. శౌర్యం సుంకంగా పెట్టి నీ కుమారిని రాక్షసంగా చేపట్టి తీరుతాను. ప్రాణం ఉండగా ఆ పని జరుగునివ్వను. అయితే కాచుకో.
నారదుడి ప్రేరణతో పద్మాక్షుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. విష్ణువే వచ్చి వరిస్తాడని అనుకున్నాడు. కానీ నారదుడు వెళ్లి రావణుణ్ణి రెచ్చగొట్టాడు. అతను ఆమెను చేపట్టబోతూ ఉండగా ఆమె అదృశ్యమైంది. నీ బెదిరింపులు నా స్వామి పాదాల నుంచి నన్ను దూరం చేయలేదు. నారాయణార్పితమైన ఈ శరీరం నీకు దక్కదు. నారాయణ. ఈ మాతులుంగి కథ ఆనంద రామాయణంలో ఉన్నది. పద్మాక్షుడనే రాజు మహాలక్ష్మి తనకి పుత్రికగా పుట్టాలని తపస్సు చేస్తే విష్ణువు మాతులుంగ ఫలాన్ని ఆయనకి ప్రసాదించాడు. అందులోంచి పుట్టిన సౌందర్య రాశికి రాజు పద్మ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసి స్వయంవరం ప్రకటించాడు. అప్పుడు రాక్షసులు వచ్చి ఆ మంటపాన్ని నాశనం చేశారు. పద్మ అగ్నిలో దూకింది. రావణాసురుడే వచ్చాడని ఆమె మాయమైందని కల్పించింది మన సినిమా వాళ్ళు. ఆనందరామాయణం ప్రకారం ఒకసారి రావణాసురుడు విమానంలో విహరిస్తూ ఉంటే పద్మ అగ్నిలోంచి బయటికి వచ్చి విహరిస్తోంది. అతను ఆమెని చెరపట్టబోయాడు. ఆమె మళ్లీ అగ్నిలోకి దూకింది. అతను అగ్నిగుండం వెతికితే ఆమె దేహం 5 రత్నాల రూపంలో దొరికింది. దాన్ని ఒక పేటిక అంటే పెట్టిలో పెట్టి తనతో పాటు లంకకి తీసుకెళ్లాడు. సీతారామ కళ్యాణం సినిమాలో ఈ మధ్యలో వేదవతి కథ పెట్టి అప్పుడు పెట్టి కథ పెట్టారు. వేదవతి ప్రస్తావన నిజానికి దేవి భాగవతంలో ఉంది. లక్ష్మీదేవి ధర్మధ్వజుడనే రాజుకి తులసిగా, అతని సోదరుడైన కుశధ్వజునికి వేదవతిగా పుట్టింది. ఈ వేదవతిని శంభుడనే రాక్షసుడు కామించాడు. కానీ ఈమె తీవ్ర దృక్కులకి అతను భస్మైపోయాడు. తర్వాత రావణుడు వేదవతిని చూసి వాంఛించాడు. ఈసారి వేదవతి భస్మం అయిపోయింది. అతను ఆ భస్మాన్ని లంకకు తీసుకెళ్లాడు. సీతారామ కళ్యాణ సినిమాలో అక్కడ మాయమైన పద్మాక్షుడి కూతురు కుశధనుడనే మునివాకిట ప్రత్యక్షమవుతుంది.